అందుకే వాళ్ళకి జరుగుతున్న అగౌరవానికి గౌరవం దొరకాలని, వాళ్ళకి జరుగుతున్న అన్యాయానికి న్యాయం జరగాలని ఆ ఆస్తినంతా నా మనవడి పేరున వీలునామా రాశాను. నాయనా, ఈ ఆస్తి నీది, నీదే. దీన్ని నువ్వు దారిని పోయే దరిద్రులకి ఎవ్వరికి రాసిచ్చినా నేను అడ్డు చెప్పను, ఎందుకని అడగను. కానీ ఆ వెంకిగాడి పేరు మీద రాసిస్తానంటే మాత్రం అస్సలు నేనొప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? ఎందుకంటే ఆ వెంకిగాడి తల్లి, అదే ఆ శారద, ఈ ఆస్తి కోసమే తన అన్నతో కలిసి నా అన్నను, అదే నీ కొడుకైన భార్గవ నాయుణ్ణి హత్య చేసుండాది. ఆ హంతకురాల్ని నువ్వు కోడలిగా చూడడమే తప్పు. అట్టాంటిది దానికి మళ్ళా ఈ ఆస్తంతా రాసిస్తాను అనడమేంది? అసలు ఇదెక్కడి న్యాయమో? నీకు నీ కొడుకంటే ప్రేమే లేదా? నీ కొడుకుని హత్య చేసిన వాళ్ళ మీద కొంచెం కూడా కోపమే లేదా? కొడుకుని చంపిన వాళ్ల మీద కోపం ఎందుకుండదు అఖిల? నా కొడుకుని నాకు కాకుండా చేసిన వాళ్ళ అంతు చూడాలన్న ఆవేశం ఇప్పటికీ నా నరనరాల్లో పొంగుతుంది. మరి అట్టాంటప్పుడు ఆ శారదని ఊరు నుండి తరిమి కొట్టాలి గాని ఆ హంతకురాలి పిల్లలకి ఆస్తి మొత్తం రాసి వాళ్ళనే తెచ్చి నెత్తిన పెట్టుకోవాలన్న ఆలోచన నీకు రాకూడదు నాయనా. నా కొడుకుని చంపింది నా కోడలు కాదని నేను నమ్ముతున్నాను అఖిల. కానీ నువ్వే ఎవడో తప్పుడు వెధవ చెప్పిన మాటలు విని దేవతలాంటి వదినని నిందితురాలిగా చూస్తున్నావు, హంతకురాలిగా అవమానిస్తున్నావు. హత్య చేసుండాది శారద, దాని అన్న అని ఖచ్చితమైన ఆధారాలు కనపడ్డాకే నేను మాట్లాడుతా ఉండా. చెవిన పడ్డవన్నీ సాక్ష్యాలు